కాబట్టి మనం అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, తెలుగుదేశం కానీ అందరూ కూడా రైతులకు కార్మికులకు ఏం మేలు చేసేవాళ్ళు కాదు. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ కాంగ్రెస్ కానీ, ఈ బీఆర్ఎస్ కానీ, లేకపోతే తెలుగుదేశం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వీళ్ళందరూ ఎవ్వరు కూడా ప్రజల పార్టీలు కావు. ప్రజల కోసం ఉండే వాళ్ళు ఎంత మాత్రము కాదు. కానీ ఈరోజు ఏం పరిస్థితి వచ్చిందంటే బీజేపీ కూడా ప్రజల పార్టీ కాదు, కానీ ఎక్స్ట్రా ఏం చేస్తుంది, అది మొత్తం హిందూ ప్రజలందరినీ కూడా విద్వేషపూరితంగా తయారు చేస్తుంది. అంటే 80% జనాన్ని ఒక 15-20% జనం మీద దాడి చేసినట్టుగా వాళ్ళ మీద దాడి చేసి ఈ రెండు వాళ్ళ పీరియడ్లో అదే జరిగింది, కూడా తక్కువ స్థాయిలో జరిగింది. గోవును తింటున్నారని ముస్లింలను చంపిండు కొంతమందిని, గోవును చంపిండ్రు అని దళితులను కూడా చంపే వాళ్ళు హింసించిండ్రు. అంటే ఈ రకంగా వాళ్ళ చరిత్ర అంతా అట్లా మనకు కనపడుతూనే ఉంది. సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చారు. మీకు ఆ సిఏ చట్టం గురించి కూడా అంత ఏమిటంటే కామ్రేడ్స్, సిఏఏ చట్టం ప్రకారము పలానా బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ నుంచి ముస్లిమేతరులు, ముస్లింలు కాని వాళ్ళు ఎవరైనా రాని ఈ దేశానికి వాళ్ళకి మేము పౌరసత్వం ఇస్తాం. ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు పౌరసత్వం ఇవ్వం అని చెప్పారు. అంటే ఆ దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే బంగ్లాదేశ్ నుంచి ఎవరు వచ్చిండ్రు, పాకిస్తాన్ నుంచి ఎవరు వచ్చిండ్రు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరు వచ్చిండ్రు, ఎట్లా గుర్తు అంటే పోనీలే మాట వరుసగా అంటున్నా. నేను ఏమంటున్నా అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిండ్రా మీరు గుర్తుపట్టండి, చూడండి మరి వాళ్ళ దేశంలో ఏం పని లేదా, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు అనుకున్నారు అనుకోండి. మీరు పాకిస్తాన్ నుంచి ఎవరైనా చోట గుర్తుపట్టండి, బంగ్లాదేశ్ నుంచి వస్తే కూడా గుర్తుపట్టండి. కానీ ఎలా గుర్తుపడతారు మీరు, ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు బెంగాలీ వాడే, ఇండియా వాడు బెంగాలీ వాడే. అంటే బెంగాలీ వాడు కాదనడానికి లేదు. పాకిస్తాన్ లో పంజాబ్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పంజాబ్ వాళ్ళు ఉన్నారు, సింధులు ఉన్నారు పాకిస్తాన్ లా, ఇక్కడ సింధీలు ఉన్నారు. లాల్ కృష్ణ అద్వానీ సింధీ. అంటే ఎట్లా గుర్తుపడతారు మీరు? వాళ్ళు కూడా చెప్పారు ఎట్లా గుర్తుపడతారు అంటే. ఏం చెప్పారు వాళ్ళు? అయ్యా 14 డిసెంబర్లో మేము పవర్లోకి వచ్చినాం, మేము అధికారంలోకి వచ్చినాం. 14 డిసెంబర్లో వచ్చిందా టైం, ఏదో 14లో వచ్చిండ్రు వాళ్ళు అధికారంలోకి. మేము రాకమునుపు ఎవరైనా వచ్చి ఉంటే పోనీ అది మాకు బాధ్యత లేదు, కాంగ్రెస్ వాళ్ళు రప్పించుకుని ఉంటారు, వాళ్ళనైతే ఇడిచి పెడతాం. కానీ మా జమాన్లో ఎవరైనా వస్తే వాళ్ళందరూ రుజువు చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఈ దేశస్తుల, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు. అంటే 14 డిసెంబర్ కంటే ముందు రాలేదు వచ్చినా అని చెప్పడానికి ఏమిటి రుజువు అంటే ఒకటే ఏంటంటే 47 కంటే ముందు నుంచి ఇక్కడ ఉన్నా అని చెప్పాలన్నమాట. 47 కంటే ముందు నుంచి ఇక్కడ ఉండాలి అంటే గుర్తుపట్టాలంటే. ఇంకా 47లో మనం విడిపోయినాం కదా పాకిస్తాన్, ఇండియా. అంటే ఒక 3 తరాల వాళ్ళు ఇక్కడ ఉన్నాం, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 3 తరాల నుంచి మేము ఇక్కడే ఉన్నామని రుజువు చేసుకోవాలి. ఇదంతా ఎవరికైనా ఉంటుందా? ఆ రికార్డులు ఉంటాయా? అంటే ఇప్పుడంతా భయం. ఎవడు 3 తరాల వాళ్ళను సాక్ష్యం చూపించకపోతే వాడిని నువ్వు ఆఫ్ఘనిస్తాన్ రా, నువ్వు పాకిస్తాన్ రా, నువ్వు బంగ్లాదేశ్ అని చెప్పి వెళ్ళగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఏం కావాలి? భయపడాలి, భయపడిపోవాలి. అంటే సుమారు మన దేశంలో ఒక 20 కోట్ల 15 కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటారు, తక్కువ లేరు. 15-20 కోట్ల మంది ముస్లింలు అందరినీ కూడా వాళ్ళు భయపెట్టి, ఇంతమందిని భయపెట్టి, ఇట్లా భయపెడితే ఏమైతే తెలుసు, దేశం అంతా అల్లకల్లోలమైపోతుంది. దేశమంతా సంక్షోభం వచ్చేస్తుంది. అంటే దేశాన్ని ఎవరు సర్వనాశనం చేస్తున్నారు ఇప్పుడు? అంటే 15-16 కోట్ల మంది 80 కోట్ల మంది అందరూ కలిసి ఘర్షణ చేసుకుంటే దేశం ఏమైపోతుంది? అంటే దేశం అల్లకల్లోలం కావడానికి, దేశం నాశనం కావడానికి కారణం ఎవరు? భారతీయ జనతా పార్టీ. అంటే అట్లా అయితే నా ఉద్దేశం కాదు, అంతమందిని భయపెట్టడం. అంతమందిని భయపెడితే కూడా కొన్ని వేల మంది కూడా దానికి బలి కావచ్చు.
అంటే ఇటువంటి పరిస్థితిని కాంగ్రెస్ కానీ అంతకుముందు జనతా పార్టీ ఇలాంటి పార్టీలు కానీ అటువంటి పరిస్థితిని తీసుకొచ్చే పని అవి చేయలేవు కూడా. అది భారతీయ జనతా పార్టీ మాత్రం ఆ పని చేస్తుంది. అంటే అందరూ కూడా ఒక విషయంలో అంటే కార్మికులు దోపిడీ చేసే విషయంలో, రైతులు దోపిడీ చేసే విషయంలో, మహిళలను తక్కువ చూసే విషయంలో అన్ని పార్టీలు సమానమే. కానీ ఈ పార్టీ మాత్రము 80% హిందువుల పేరు మీద మైనార్టీల మీద విద్వేషాన్ని రగిల్చి రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడి చేసి దేశం అంతా మత కల్లోలం రావడానికి కారణమైపోతుంది. అదే దేశం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మిగతా విషయాలన్నీ ఉన్నా కూడా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా సరే బీజేపీని అధికారం రాకుండా చేయాలి. అంటే బీజేపీని మొదటి మెట్టుగా కనీసం ఎన్నికల్లో అధికారం రాకుండా చేయగలగాలి.